అన్నమయ్య జిల్లాలో నకిలీ నోట్ల చలామణి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వాయిల్పాడులో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తుంది ముఠా. కర్ణాటకకు చెందిన రాథోడ్ కుమార్ బాబు నోట్లు ముద్రిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి దాదాపు 3.67 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కలేష అని చెప్పి వాయిల్పడతాం. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరు ఇచ్చారని విచారించినప్పుడు ఒక ముట్టు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నప్పుడు వాయిల్పడతాం అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయిల్పడతాం. వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నతం దగ్గర నుండి తీసుకున్నారు. ఇతను నేటివ్ ఆఫ్ వాయిల్పాడు, సబ్సిక్వెంట్ బాకాల్లో ఉంటుంది. ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరు ఇచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి, నసీఫ్ అండ్ సుహైల్. వీళ్ళిద్దరికి అగైన్ మళ్ళా బ్యాక్వర్డ్ లింక్ బాబు అండ్ కుమార్ అని చెప్పి వీళ్ళిద్దరూ బెంగళూరు, కర్ణాటకకు చెందిన బ్రోకర్స్. వీళ్ళిద్దరు ఎక్కడి నుండి తెచ్చారంటే అట్ ది ఎండ్ పాయింట్ ప్రింట్ చేసినంతలో భీమ్ సింగ్ రాథోడ్ బీజాపూర్ ఇవన్నీ ప్రింట్ చేసి అక్కడ నుండి సర్క్యులేట్ చేస్తున్నట్టు మా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇతను కలేష అని చెప్పి వాయిల్పడతాం. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరు ఇచ్చారని విచారించినప్పుడు ఒక ముట్టు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్నప్పుడు వాయిల్పడతాం.